హాయ్ గాయ్స్, వెల్కమ్ టు శ్రీ మ్యాట్రిక్స్. ఈరోజు మనం వీడియోలో ఎక్సెల్లో ఇక్కడ చూడండి. ఎక్సెల్లో మనం ఈ డేటా ఎంట్రీ చేసాం. ఈ పర్సన్కు ఈ డేట్ ఆఫ్ బర్త్ ఇచ్చాం. ఈ డేట్ ఆఫ్ బర్త్ ప్రకారం ఇక్కడ ఏజ్ అనేది ఎలా క్యాలిక్యులేట్ చేయాలని చూడబోతున్నాం. శాంపిల్గా ఒక పర్సన్ ఫార్మాట్ ఎలా చేంజ్ చేయాలి, ఎలా చూడాలి అనేది ఇంతకుముందు వీడియోలో చూసాం. ఒకసారి చూడకపోతే అక్కడ చూడండి. అక్కడ మనం వాడిన ఫార్ములా అనేది వేరే, ఇక్కడ వాడే ఫార్ములా అనేది వేరే. శాంపిల్ ఇక్కడ చూడండి. నేను మాన్యువల్గా ఇప్పుడు 1990లో ఈ పర్సన్ రాము అనే పర్సన్ డేట్ ఆఫ్ బర్త్ ఉంది కాబట్టి 26 years, రైట్. అలాగే ఈ పర్సన్ 24 years, ఈ పర్సన్ 23 years, రైట్. అలాగే ఇక్కడికి వచ్చేసరికి 86 ఉంది చూడండి, రైట్. 40 years, 88 ఉంది, రైట్. 86, 48, 88 అనేసరికి 38, ఓకే. 85 ఉంది, రైట్. 31 years, 98 ఉంది, చూశారు కదా. ఇలా మాన్యువల్గా ఎంటర్ చేయడం కాకుండా ఒక ఫార్ములాతోని మనం ఎలా ఈ ప్రాసెస్ను చూడాలి అనేది చూద్దాం. ఒకసారి నేను ఈ డేటా పైన ఏదైతే ఉందో ఈ డేటాని కాపీ చేస్తున్నాను. పైన ఫీల్డ్స్ని కాపీ చేసి షీట్ 2లోకి వెళ్తున్నాను. ఇక్కడ క్లిక్ చేసి పేస్ట్ అంటున్నాను. పేస్ట్ చేశాను. ఇక్కడ నేమ్ అనేది కొంచెం లెంత్గా డ్రాగ్ చేస్తున్నాను చూడండి. అలాగే డేట్ ఆఫ్ బర్త్ డబల్ క్లిక్ చేస్తున్నాను పైన ఇక్కడ. డబల్ క్లిక్ చేశాను చూడండి. డబల్ క్లిక్ చేస్తున్నాను. డబల్ క్లిక్ చేశాను, రైట్. ఇప్పుడు ఆల్రెడీ ఈ షీట్ ఎలా ఉంది కదా. షీట్ 1లోకి వెళ్తున్నాను. ఇక్కడ మనకు నేమ్స్ 1 to 10 ఉన్నాయి కదా. ఇక్కడికి వెళ్తున్నాను షీట్ 2, రైట్. సీరియల్ నెంబర్ దగ్గర 1 అని టైప్ చేశాను, రైట్. అలాగే ఎంటర్ కొట్టి మళ్ళీ 1 సెలెక్ట్ చేశాను, రైట్. ఇక్కడ మనకు హోమ్లో చూసినట్టయితే హోమ్లో మనకి లాస్ట్కు ఫిల్ అనే ఆప్షన్ ఉంది చూడండి. ఫిల్ సిరీస్ అనే ఆప్షన్కి రండి. మనకి ఇక్కడ బాక్స్ వస్తుంది చూడండి. మన కాలమ్స్ సెలెక్ట్ చేయండి. స్టాప్ వాల్యూ 1, స్టెప్ వాల్యూ, ఓకే. స్టెప్ వాల్యూ 1, స్టాప్ వాల్యూ 10 ఇచ్చేసి డైరెక్ట్ ఓకే అనేసేయండి, రైట్. ఇక్కడ నెంబర్స్ వస్తాయి మనకు వచ్చాయి కదా. ఇక్కడ నేమ్స్కి వచ్చేసరికి నేను మళ్ళీ ఇక టైప్ చేయకుండా షీట్ 1లోకి వెళ్తున్నాను. షీట్ 1, రైట్. అలాగే ఈ ఏవైతే ఉన్నాయో ఈ నేమ్స్ తీసుకున్నాను, రైట్. రైట్ క్లిక్ చేసి కాపీ చేస్తాను. Ctrl+C ప్రెస్ చేయండి. ఆటోమేటిక్గా మనకి ఇక్కడ కాపీ అవుతుంది, రైట్. మళ్ళీ షీట్ 2లోకి వెళ్తున్నాను, ఓకే. ఇక్కడ పేస్ట్ అంటున్నాను. రైట్ క్లిక్, పేస్ట్ అంటున్నాను. పేస్ట్, ఓకే. అన్నీ వచ్చేసాయి. అలాగే డేట్ ఆఫ్ బర్త్ ఉన్నాయి. మళ్ళీ డేట్ ఆఫ్ బర్త్ ఏవైతే ఉన్నాయో వాటిని సెలెక్ట్ చేస్తున్నాను. కాపీ పేస్ట్ అని లేదు అనుకున్నప్పుడు మీకు ఏం చేయాలి. మనకి ఈ 2 కావాలి కాబట్టి ఒకేసారి ఈ 2 డేటాని సెలెక్ట్ చేయండి. కాపీ అనండి, రైట్. కాపీ అన్న తర్వాత 2 సెలెక్ట్ అయ్యాయి కదా. షీట్ 2లోకి వెళ్ళండి. ఏవైతే నేమ్ ఉందో అక్కడ క్లిక్ చేయండి. రైట్ క్లిక్ చేయండి, పేస్ట్ అనండి. ఓవరాల్గా మనకు మొత్తం ఒకేసారి వచ్చేస్తాయి చూడండి ఇలా. మనకి బాక్స్ కాపీ పేస్ట్ బాక్స్ ఓపెన్ అయింది. క్లిక్ చేయండి, క్లోజ్ చేయండి. ఇలా మన డేటా అనేది కనిపిస్తుంది చూశారు కదా. ఇప్పుడు ఏజ్ అనేది చిన్న ఫార్ములాతో ఎలా జనరేట్ చేయాలని చూద్దాం. అలాగే ఒకవేళ మీకు డేట్స్ కనుక ఈ ఫార్మాట్లో రాలేవనుకోండి, కీబోర్డ్ మీద Ctrl+1 ప్రెస్ చేయండి. లేదనుకుంటే సెలెక్ట్ చేసిన తర్వాత రైట్ క్లిక్ చేస్తే ఫార్మాట్ సెల్ ఆప్షన్ ఉంటుంది. ఇక్కడ ఫార్మాట్ సెల్స్ ఉంది కదా. క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ బాక్స్ ఓపెన్ అవుతుంది, ఫార్మాట్ సెల్స్. ఇందులో ఇక్కడ కస్టమ్ అనే ఆప్షన్ ఉంటుంది కానీ కస్టమ్ క్లిక్ చేయండి. కస్టమ్ క్లిక్ చేసినాక మనకి డేట్, మంత్, ఇయర్ అని కనిపిస్తుంటాయి చూడండి. ఇక్కడ మనకి వీటి మీద క్లిక్ చేయండి. వీటి మీద క్లిక్ చేసినాక ఇక్కడ మనకు వస్తున్నాయి. ఇక్కడ DD, MM, YY, ఓకే. చూసారు కదా ఇలా DD, MM. 4 వైలు ఉన్నాయి. ఇక 4 వైలు ఇచ్చేసి ఓకే అనండి. ఓకే అన్న తర్వాత మనకు ఈ విధంగా డేట్ ఫార్మాట్ అనేది ఇది కనిపిస్తుంది. తర్వాత ఇప్పుడు ఏజ్ క్యాలిక్యులేషన్ కోసం మనం ఇక్కడికి వెళ్ళండి. = పెట్టేసి ఇయర్ ఇది కొత్త ఫార్ములా చూడండి. ఇయర్ ట్రాక్ అని ఇచ్చేసి బ్రాకెట్ ఓపెన్ చేయండి. డేట్ ఆఫ్ బర్త్ సెల్ ఏదైతే ఉందో ఈ సెల్ C5 సెలెక్ట్ చేసాను, కామా. ఇవాళ డేట్ ఏదైతే ఉందో ఇవాళ డేట్ ఫార్మాట్ ఇస్తున్నాను, టుడే. టుడే అని ఇచ్చేసాను. బ్రాకెట్ ఓపెన్ అని క్లోజ్ చేశాను. అగైన్ బ్రాకెట్ క్లోజ్ చేసి ఎంటర్ ప్రెస్ చేయండి. చూసారా, అంటే 36 years మీద 1 month ఎక్కువ ఉన్నాము అన్నట్టు, రైట్. ఇక్కడ నాకు ఇంత పాయింట్స్ అవసరం లేనప్పుడు డైరెక్ట్ పైకి వెళ్ళండి. ఇక్కడ చూడండి, ఇక్కడ పైన పాయింట్ వాల్యూస్ ఉంటాయి, డిక్రీజ్ ఇంక్రీజ్ అని. పాయింట్ వాల్యూస్ డిక్రీజ్ చేసిన 0.1 ఫార్మాట్ ఇచ్చాయి. అంటే 36 years మీద మనకు 1 month పైన ఇక్కడ మనకు ఫార్మాట్ ఉందని చూపిస్తుంది చూసారుగా. అంటే 3rd month ఆల్రెడీ అయిపోయింది. ఇప్పుడు ఏప్రిల్లో ఉన్నాం అంటే 14 3rd month వరకు మనకు 36 years కంప్లీట్ అయ్యి ఇప్పుడు ఏప్రిల్లో ఉన్నాం కాబట్టి 1 month ఎక్కువ అవుతుందని చూపిస్తుంది, రైట్. అలాగే 14 date దాటి
ఆల్రెడీ 2-3 డేస్ అయిపోయాయి కాబట్టి 1.36.1 చిల్లర చూపించింది, రైట్. ఇలా సో అలాగే వన్ ఫార్ములా టైప్ చేసి ఈ డాట్ ఉంది కదండి, ఈ డాట్ మీద ఆటోమేటిక్గా డబల్ క్లిక్ చేయండి. ఆటోమేటిక్గా మన కిందకి ఇయర్స్ అనేవి రావడం జరుగుతుంది. చూశారు కదా, ఇక 2004 పర్సన్ 22 ఇయర్స్ ఉన్నాడు, రైట్. అలాగే 99 అంటే 1999లో డేట్ ఆఫ్ బర్త్ ఉన్న పర్సన్ 26 ఇయర్స్ 7 మంత్స్ ఉన్నాడు, రైట్. అలాగే ఇక్కడ ప్రణయ్ వచ్చి 24 ఇయర్స్ 3 మంత్స్ ఉన్నాడు, రైట్. అలాగే సురేష్ 22 ఇయర్స్ 1 మంత్ ఉన్నాడు, రైట్. అలాగే హరీష్ 40 ఇయర్స్ 3 మంత్స్ ఉన్నాడు. చూశారుగా, ఇలా మనము చిన్న ఫార్ములా ఒక ట్రిక్తోని మనం ఏజ్ అనేది క్యాలిక్యులేట్ చేయొచ్చు. చూడండి ఇలా. సో మళ్ళీ ఒకసారి డిలీట్ చేస్తున్నాను, మళ్ళీ ఒకసారి ఫార్ములా టైప్ చేస్తున్నాను చూడండి. సో ఇక్కడ క్లిక్ చేయండి, ఈజ్ ఈక్వల్ ఇయర్ ఫ్రాక్ FRAC ఫ్రాక్షన్ కిందకి ఇయర్ ఫ్రాక్ అని ఇచ్చుకోండి, బ్రాకెట్ ఓపెన్ చేసి. సో ఈ డేట్ ఆఫ్ బర్త్ ఏదైతుందో డేట్ ఆఫ్ బర్త్ సెల్ కామా ఇవాళ డేట్తో ఫార్మాట్ చేయాలి కాబట్టి టుడే అని ఇచ్చేసి బ్రాకెట్ ఓపెన్ అండ్ క్లోజ్ చేయండి. సో ఇచ్చేసేయండి, రైట్. ఇవాళకి ఈ పర్సన్ ఏజ్ ఎంత ఉందని ఇక్కడ కనిపిస్తుంది. సో ఇలా చేస్తుంది చూడండి. సో ఇక్కడ డాట్ ఉంటుంది, డాట్ మీద డబల్ క్లిక్ చేయండి. సో ఓవరాల్ డాటా ఆటోమేటిక్గా ఏజ్ అనేది ఈ విధంగా క్యాలిక్యులేట్ అవుతుంది. చూశారు కదా. సో ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మన వీడియోస్ మీకు ముందుగానే నోటిఫికేషన్ రూపంలో రావాలనుకుంటే పక్కనున్న గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. అలాగే ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి.